రోజులేంటే బాబు ఏం ఎంజాయ్మెంట్ లేకుండా ఇలా అయిపోతున్నాయి. ఎప్పుడు చూసినా చదువు ఎంసెటో ఓ సుఖం లేదు శాంతి లేదు. బయాలజీడేమో తినేస్తాడు, కెమిస్ట్రీ చంపేస్తాడు, ఆ ప్రిన్సిపల్ గారికేమో బోర్డే అందదు, ఓ ఎగిరెగిరి మరీ చెప్పేస్తాడు. గురువారం కదా బతికిపోయాం. మౌన వ్రతం ముందు ప్రిన్సెస్ రౌండ్స్ వస్తున్నాడు రా. పుట్టోడికి మళ్ళీ దొరికిపోయింట్రా బాబు. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, టైం టేబుల్ చూసి వచ్చాను. కెన్ ఐ టేక్ మై క్లాస్? థ్యాంక్ యూ. నమస్తే సార్, ఇవాళ మంచి రోజు అని చెప్తే జాయిన్ చేద్దామని తీసుకొచ్చానండి. అలాగా? అయితే నువ్వు కష్టపడి చదివి ర్యాంక్ కొట్టి పేపర్లో పడాలమ్మా. అంతా మన చేదస్తంగానండి. మంచి రోజు ఏంటి చెడ్డ రోజు ఏంటి? ఇవాళ మంచి అనుకున్నది రేపు చెడు అవుద్ది, ఇలా చెడు అనుకున్నది రేపు మంచి అవుద్ది. అసలు విషయానికి వస్తే అండి, మా అక్క మా బావ అండి అదేనండి వీళ్ళ అమ్మ నాన్న. మా అమ్మాయిని ఏదో పెద్ద డాక్టర్ని చేద్దాం అని చెప్పేసి రోజుకి 20 గంటలు ఎంతెంత లావుపాటు పుస్తకాలు పెట్టి తెగ చదివించేశారండి. మార్కులు మాత్రం రావట్లేదండి. అదేంటో అలా కాదు కానీ బావా, రోజుకి 20 గంటలు కాదు 24 గంటలు చదివించే కాలేజీ ఒకటి ఉందంటే అప్పుడు ఒప్పుకున్నాడండి. మా బావదంతా చెట్టు నెంబర్ 1 అయితే కాయ ఆటోమేటిక్గా నెంబర్ 1 అవుతుందని లెక్కండి. మరి ఆ లెక్కనే మీ కాలేజే నెంబర్ 1 అని చెప్తే అప్పుడు ఒప్పుకున్నాడండి. మీరు బాగా చూసుకోవాలి. మరి ఏమైనా తేడా పడలు వచ్చినాయి అనుకోండి, మిమ్మల్ని ఏమండి బాబు, మమ్మల్ని తోలు తీసేస్తాడు. మరి ఏమనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మా కాలేజీ గురించి? 24 గంటలు కాదు, కుదిరితే 36 గంటలు దిక్కులు చూడకుండా చదివి పెడతాం. తెలుసా విషయం మీకు? ఏంటి ఓసారి బ్యాక్ చూడండి. 1 4 5 7 8 9 10 మొత్తం 10 ర్యాంక్స్ లో 7 ర్యాంక్స్ మామేనయ్యా. చేపలు తెలుసు కదా, చేపలు రుద్దినట్టు రుద్దులు పెడతాం తెలుసా? ఇది ఎంటైర్ స్టేట్ అవర్ కాలేజ్ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ డిసిప్లిన్. అప్పుడప్పుడు అయ్యి బాబోయ్, అద్దం పగిలిపోయిందిరా. ప్రిన్సిపల్ గారు చంపేస్తాడేమోరా. ఎవరు డబ్బులతో కట్టాడరా? మన డబ్బులే కదా. వెళ్ళాడరా. వీడి వరకు చూస్తుంటే వీడు చెప్పిన అంకెల కంటే కిటికీలకు పడ్డ కన్నాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకైనా మంచిది ఇంకో కాలేజ్ చూద్దామేంటి? ఏమో బాగుండొచ్చేమో. కరెక్టేనమ్మా, ఇవాళ బాగుంది రేపు బాగుండొచ్చు, ఇవాళ బాగుంది రేపు బాగుండకపోవచ్చు. అయినా హాస్టల్ అంటారు కానీ ఇంటి దారి దేనికి రాదమ్మా. ఏమంటావ్? కొన్ని చేపలకి చెరువు కంటే ఎక్వేరియం బెటర్. ఏంటమ్మా? ఏమో రావచ్చేమో. సర్లేమ్మా, బాగా చదువుకో. ఇదిగో కొత్త కదా, తర్వాత అదే అలవాటు అయిపోద్ది. ఏమంటా? తిండి విషయంలో జాగ్రత్త. ఎందుకంటే మీ నాన్న సంగతి తెలుసు కదా. నువ్వు ఇక్కడ బరువు తగ్గావనుకో, అక్కడ నా బరువు తగ్గించేస్తాడు. మరి అది జాగ్రత్త. ఉన్నా బాయ్. All the best. ఏం మాట్లాడరేంటండి? చేతులు కూడా తిప్పేస్తున్నారు వచ్చినప్పటి నుంచే. ఓహో, ఈరోజు మౌన వ్రతమా? చెప్పండి సార్. ఈ నెలంతా ఏం చేశాడనా? ఇంటి పట్టున కూర్చొని బాగా చదివాడండి.
చెప్పాడండి, అంతా చెప్పాడండి. ఏం దాయడండి నా దగ్గర. ఒరే ఏంట్రా గొడవ ఏంట్రది? అయినా చిన్న గొడవే కదండి, చూసి చూడనట్టు పోవాలి. ప్రతిదానికి మనం కూడా పెద్దాళ్ళని తొందరపడితే ఎలా సార్? ఏమండి ఈడు వయసులో మనం కూడా చేయలేదా? చెప్పాలంటే తప్పన్నాక 2 సైడ్లు తప్పు ఉంటుంది కదండి. వాళ్ళ తల్లిదండ్రులు ఫీల్ అవుతుంటారు కదండి. పిల్లలంటే అందరూ ఒకటే అండి. ఇప్పుడు ఈత రాని వాడు నీటిలో పడి కొట్టుకుంటుంటే గట్టు మీద కూర్చుని ఎందుకు దిగావని ఆరా తీయడం కరెక్టా? వాడి ప్రాణం కాపాడాలి గాని. ఏమంటారు సార్? సార్ ఎరా ఇలా అంటే ఏంటండి? ఓ ఏంటండి ఇది? మనోడి ఫోటోనా? ఆనవాళ్ళు తెలియట్లేదండి. నాకు చెప్పుంటే గణేష్ ఫోటో స్టూడియో నుంచి మంచి ఫోటో తెప్పించేవాడిని కదరా. బాలేదు సార్, హాల్ టికెట్ అంటే ఫోటో బాగుండాలి సార్. ఇంత చిన్న విషయానికి ఏదో కొంపలంటుకుపోయినట్టు అర్జెంట్గా రమ్మన్నారు తీసుకొచ్చావేంటి? మా నాన్న లైన్ కలకత్తా వెళ్ళాడు, 4 రోజుల దాకా రావడానికి చెప్పలేవా? చిన్న అబద్ధం కూడా ఆడటం రాదు, ఎలా రా? సర్లే ఒక పని చేయి, బాగా ఎగ్జామ్ రాసి త్వరగా వచ్చేయి. ఏంటి అందరూ కలిసి తిరుపతికి వెళ్దాం. వస్తా. ఎక్కడికి వెళ్ళేవరా నిన్న నీకు అవుటింగ్ లేదు కదా? మరి ఎందుకు వెళ్ళావు బయటికి? అది సార్ మా బాబాయ్. చెప్పండి, ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారు? పోనీ నేను చెప్పరా ఎక్కడికి వెళ్ళారు? ప్రపంచాన్నే మర్చిపోయిన ప్రేమికులు. ఇంత చిన్న వయసులో మీరు వేస్తున్న వేషాలు తెలిస్తే మీ తల్లిదండ్రులు గుండె పగిలి చేస్తారు తెలుసా? మీరేదక్కడ ఊడపరుస్తారని వాళ్ళు రాత్రి వాళ్ళు కళ్ళకంటుంటే మీరు ఊళ్ళో పడి తిరుగుతున్నారు. ఇంకో 4 రోజుల్లో ఎగ్జామ్స్ అన్న సంగతి తెలుసా మీకు? మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే కాలేజీ అట్మాస్ఫియర్ అంతా నాశనం అయిపోతుంది. నువ్వు ఒక నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు, ఎగ్జామ్స్ రాయడానికి కూడా వీల్లేదు. వెళ్ళి మీ నాన్న తీసుకురా. Go and get your father. Get lost. Go. ఏ కళ్ళు కనపట్లేదేంటి? మీకు కనిపించినాయి కదా. కష్టపడి చదివి ర్యాంక్ కొట్టి పేపర్లో పడాలని చెప్పానే కానీ ఇలా పేపర్లో పడాలని కాదు. గెట్ అవుట్. 24 గంటలు చదివించే కాలేదు అనుకున్నాను కానీ ఇలా బలాదురు తిప్పించే తుఫాసు కాలేదు అనుకోలేదు. ఎంతసేపు రూపాయలు లెక్కటాడు కానీ అసలు పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం వేషాలు వేస్తున్నారు చూసుకోక్కర్లేదా? సెట్ నెంబర్ 1 అయితే ఆటోమేటిక్ గా కాయ నెంబర్ 1 అవుద్ది. కాలేజీ నెంబర్ 1 అయితే ప్రిన్సిపల్ నెంబర్ 1 అవుతాడు. విధానం కరెక్ట్ గా ఎడితే అన్ని కరెక్ట్ గా ఎడుతాయి. ఈ కాలేజీలో 4000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అందులో మీ అమ్మాయి ఒక్కతే బయటకు వెళ్ళి వచ్చిందంటే చెట్టు మీరా నేనా? చదువు చక్క పెట్టింది చాలు, చదువుకుని బయలుదేరు మనం. రీడా ఒరే బాయ్స్, లుక్స్ ఓన్లీ బుక్స్, నో సైడ్ లుక్స్. రే రీడ్, నువ్వు బుక్ రీడ్. సమ్ బాయ్స్ ఆర్ మిస్సింగ్. ఒరే వారే, వేర్ ఆర్ యు బాయ్స్ రా? తెలీదు సార్. రే ఐ బుక్ ఆల్ బాయ్స్ టు ప్రిన్సిపల్. రే హీ మేక్ బటర్ మిల్క్. ఇప్పటికి ఇంకా నా ప్రిన్సిపల్ నిండా పట్టోడే, చీటికి మాటికి చెయ్యేస్తూ కొడుతూ ఉంటాడే. అరే డఫా గళ్ళారా, స్టడీ క్లాస్ లెగ్గొట్టి బాత్రూమ్ లో డాన్స్ వేస్తున్నారా? ఐ సీ యు. 2
అరే ఆగరా, ఏంట్రా ఏం చేస్తున్నావు నువ్వు? ఐఎమ్ రీడింగ్ ఫార్ములా సార్. ఫార్ములానా? యా. ఇక్కడ కూర్చొని చదువుకుంటావా బాత్రూమ్ లో? Yes, sir. మీ నాన్న డబ్బులు కట్టి చదువుకోరా అంటే రైట్ పాల్ ది గ్రేట్ ప్రిన్సిపల్. వెళ్ళిపోండి. మీరు ఏ మూలలో ఏ దిక్కులో దక్కున్నా సరే వదిలిపెట్టండి, మిమ్మల్ని చంపేస్తాను. ఎవరా? నీకు కావాల్సింది నీ కుడివైపు నుండి చూడు, కుడివైపు చూడు, నీ ఎడం వైపు చూడు. ఓకే, పైకి చూడు. దిక్కులు చూడకుండా వచ్చిన పని కానివరా. సార్, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేను దిక్కులు చూడను, నువ్వు దిక్కులు చూడొద్దు. వచ్చిన పని చూసుకుని వెళ్ళిపో. కుర్రోళ్ళందరూ కలిసి బుక్ చేసినట్టున్నారు దిక్కులు చూడకుండా. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దన్నానా? సార్, న్యూ జాయినింగ్ సార్. అయితే సెండ్ దమ్ ఇన్ సార్. బుక్ రీడు. సార్, వాటర్ వాటర్. వెరీ టూ మచ్. వాటరా? గో గో. రేయ్, వేర్ ఆర్ యూ గోయింగ్? వాటర్కి. వాటర్ దిస్ సైడ్ కదా, దట్ సైడ్ వెళ్తున్నావు పెట్టి. అటు వెళ్ళాడు, ఇలాగే వెళ్తున్నావు. ఈడొకడు. రారా, తొందరరా. రేయ్, వేర్ ఆర్ యూ? వేర్ ఆర్ యూ? హౌ మచ్ టైమ్ ఇన్సైడ్? కాదు, హౌ మచ్ టైమ్ ఇన్సైడ్? హౌ మచ్ టైమ్ ఇన్సైడ్? కమ్అట్, కమ్అట్. వాట్ హ్యాపెనింగ్? వాట్ హ్యాపెనింగ్ దిస్ ప్లేస్? వాట్ హ్యాపెనింగ్? సంథింగ్ ఈజ్ రాంగ్ బాయ్స్. వాట్ అంత నో గేమ్స్. ఐ ఆమ్ ఫుల్ డేరింగ్. Oh my God! Open the door! Mummy, Daddy! ఏంటి లేట్? అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాను. ఈ అరగంట నీ గురించి ఆలోచించారా? చాలా. సర్లే, ఇంతకీ ఎన్నిసార్లు నోట్ చేసావు చెప్పు. నువ్వే ఫస్ట్ చెప్పు. నువ్వే చెప్పు. చెప్పొచ్చు కదా. చెప్పు. మొదటి రోజు 4000 సార్లు. 4000? 5000. రెండో రోజు 6000 సార్లు. బెటర్ లక్ నెక్స్ట్ డే. 7000. 8000. 9000. 10,000. 11,000. చెప్పు, ఇది లవ్వా, అట్రాక్షనా? రోజుకి ఇన్ని వేల సార్లు తలుచుకుంటుంటే ఎవడన్నా అట్రాక్షన్ అని? డెఫినెట్ గా లవ్వే. లవ్వే? యా. కన్ఫర్మ్? కన్ఫర్మ్. ఓకే, కన్ఫర్మ్. మరి లవ్ కన్ఫర్మ్ అయిపోయింది కదా, తర్వాత ఏంటి? తర్వాత ఏంటి? ఏదైనా స్పెషల్ ఉండాలి కదా. స్పెషల్ ఏంటి? నెక్స్ట్ సండే మా గర్ల్స్ కి అవుటింగ్ డే కదా, అప్పుడు బయటికి వెళ్తాం కదా, నీకు గిఫ్ట్ తీసుకొస్తాను. సండే
గిఫ్ట్. ఎలా అయిపోయి ఏది ఇదిగో సుధాయ్ రాగ సుధా. పోనీ అదేలే ఏంటి కూడా ఉంటాయి మాట చెప్పు. ఈ మధ్యన బొత్తిగా మా ఇంకా అసలు సొత్తలేదని. అయితే నీకు తెల్దా ఈ మధ్యన మనం కాగితం మీద పెన్ ఎడతాంలే 26 కేజీలు ప్రేమ. అబ్బచ్చా ఏంట్రా ఇది తెగరాసేసావు. ఏంటి నువ్వు అంటే ఇంద్రధనుస్ని వంచేస్తా. ఒరే పనికి మాలినదవా, అది ఆల్రెడీ ఒంగు ఉంటుందిరా, నువ్వు వంచేదేంటి తొక్క. రే మీరు 14 భాషలు ఎదవలరా, సపోర్ట్ చేయకుండా నవ్వుతారా. మీ మీద బాల్ గడినయ్యూరా. సుధా ఇటు ఫిగర్ అంత బాగుంటుందంటరా, అందుకే కదా కాలేజీ నెట్టేశారు. ఏం బాగుంటామేమోరా, ప్రపంచంలోనే అందరి లవ్ స్టోరీలు కావాలి దానికి. నా వ్యాపారం తప్ప. ఈడి బాధ ఈడిది, అరే అగాధం బాధపడకరా, ప్రతి ఒక్కొక్క రోజు ఉంటుంది. నువ్వేంట్రా బాబు కర్ణంగారి దొడ్లో అంబూతులాగా. మాట్లాడు. హలో హలో వినిపించట్లా. హలో నా పేరు భవానీ అండి. నేను స్వప్న అంటే తెలుస్తుందా? నేను స్వప్న 4th క్లాస్ నుంచి ఫ్రెండ్స్ అండి. అప్పుడెప్పుడు సునామీ టైంలో మేమిద్దరం విడిపోయామండి. ఇప్పుడు అనుకునే పరిస్థితిలో సడన్ గా నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిందండి. బాగా చెప్పానా? అయితే చాలా కష్టపడితే మీ కాలేజ్లోనే చదువుతుందని తెలిసిందండి. పేపర్ల మీద పేపర్లు తిరిగేస్తే మీ నంబర్ దొరికిందండి. మీరు కొంచెం అడ్రస్ చెప్తే. వెడ్డింగ్ కార్డ్ చాలా కాస్ట్లీ అండి, పంపించేస్తామండి. అమ్మా రా భవానీ, నువ్వేం మాట్లాడుతున్నావు అంతా రికార్డ్ అయింది. నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు, నీ చేత ఎవరు ఫోన్ చేయిస్తున్నారు క్లియర్గా కనపడుతుంది. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు, మీరు డిస్టర్బ్ అవ్వద్దు. నేను దిక్కులు చూడను, మీరు దిక్కులు చూడకుండా ఫోన్ పెట్టేయండి. రేయ్ 99% ఇంటర్మీడియట్ అమ్మాయిలు అంతా ఇంటర్మీడియట్ హ్యాండ్ వెళ్ళిపోతారా? అనవసరంగా నీ కెరీర్ పాడవుతుంది. మీ నాన్న తెలిసిందనుకో చాలా బాధపడతారు. మా నాన్న సంగతి పక్కన పెట్టరా, అది పెద్ద విషయం కాదు. నువ్వు అంటున్నావే 99% అమ్మాయిలు హ్యాండ్ ఇస్తారని, ఇంకో 1% ఉంది కదా, అదేరా. రాత్రితో కలిపి జలసా సినిమా 4 సార్లు చూసాను రా. 3 సార్లు అర్థం కాలేదా? అలా కాదురా, ఫస్ట్ బయట ఉండరా కొట్టేహేడు రా. ముందు క్లైమాక్స్ చెప్పా, మనకి తెలుసుకోవాలి. అయ్యి బాబాయ్ ఒరేయ్, ఇంత పెద్ద రోడ్ వేసి దానికి డివైడ్ ఎట్టి తిన్నగా వెళ్ళమంటే నువ్వేంట్రా రాంగ్ రూట్ లో చేసావు? నీ మైండ్ ఏమన్నా గోదంటాడేహో. బాబాయ్ 199 మంది అలాగే వెళ్తారు, కానీ ఒక్కడనే ఇలా వెళ్తా. ఎందుకంటే అటు వెళ్ళాను అనుకో, ఒకడు నన్ను ఫాలో అవుతాడు, లేదా ఇంకోటి నేను ఫాలో అవ్వాలి. రెండు మనకి సిరాకే. ఇటైతే ఫేస్ టు ఫేస్. నీకే అర్జున్ పనులు వెళ్ళలేవా? నాకు చాలా ఉన్నాయి. ఇంకా నువ్వెంత, నీ వయసు ఎంతరా? నీకు సెన్స్ ఎలాగలేదు, కనీసం లైసెన్స్ అన్నా ఉందా? తీరా చంపకు బాబాయ్, నీలాంటి వాళ్ళ కోసమే వెనకాల నంబర్ ప్లేట్ కతికించాం. చూసుకో. లైసెన్స్ నెంబర్ ప్లేట్ కతికించమంటారా యదవా? ఇది మా బాబు గారి రోడ్డు. హలో, ఎర్రంశెట్టి ఇష్టమూర్తి కావాలా? ఇష్టమూర్తి ఏలంపాటలో ఉన్నాడు, ఇప్పుడే కావాలా? ఏలంపాట అంటే ఏమన్నా సినిమా పాట అనుకున్నావా? నువ్వు ₹1 కోటి ఇస్తానన్నా గంట దాకా రాడు. పెట్టే ఫోను. 600 10,400 10,400 4 10 20 4 30 30 50 450. ఇదిగో 3 గెళ్ళు 80 3 గెళ్ళు 80 85 95 3 గెళ్ళు 90 3 గెళ్ళు 90 3 గెళ్ళు 100. ఆ రెండు తెలుపు 12 గెల్ల 1000 1000 12 గెల్ల 400 ఓకేరా. యారా అబ్బాయి, ఎవరా నువ్వు? విష్ణుమూర్తి కొడుకువా? కాదు, విష్ణుమూర్తే మా నాన్న. తెలుస్తుంది. మాటతో పాటు కాలు కూడా పెద్ద దొంగలని. ఎందులో పెట్టావు? కాస్త జాగ్రత్తగా ఉండాలి అబ్బాయి, రోజులన్నీ ఒకేలా ఉండవు. మా అనుభవం మీద చెప్తున్నాం.
ఊసుకో చెప్పలేదురా. మరి మాకొద్దేంటి అనుభవం? రేపు నీకులాగే ఇంకోటి చెప్పాలి కదా. నీకు చెప్పినోడు ఎవడురా అని అడిగితే నువ్వు ఎక్కడుంటావు ఎవడికి తెలుస్తుంది? నువ్వు పెద్ద పెడసనవురా. ఏంటి బాబాయ్ పొద్దున్నే మావాడితో వేసుకున్నావేంటి? ఈ మధ్యన మావాడు చాలా పెద్దోడు అయిపోయాడు చూడు. నా అంత హైట్ వచ్చేసాడు. అందుకేనా పెద్ద పెద్ద అబద్ధాలు తీసుకున్నాడా? రా మన మేటపల్లికి వెళ్ళినప్పుడు బాగుందనుకున్నాను రా. రాత్రి ఇద్దామనుకుంటే వచ్చేటప్పుడు పడుకున్నావు. కాబట్టి ఇప్పుడు నేను ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఎంసెట్ ర్యాంక్ కొట్టిన తర్వాత ఇది కానీ. ఒరే అందరి బాబులు ఏదైనా గెలిస్తేనో కొడుతూనో ఇస్తారు. నేను ముందుగా ఎందుకు ఇస్తున్నానో తెలుసా? ఇది చూసినప్పుడల్లా నేను గుర్తుకు రావాలి, నువ్వు మంచిగా పాస్ అవ్వాలని నీకు తెలియాలి. పట్టు చేయబట్టు. ఇటు కాదన్నా ఇటు ఇటా దా. సెలవులకు వస్తాడు, ఊరి మీద పడి తిరుగుతాడు. 4 రోజులు ఇంటి పట్టున ఉండొచ్చు కదా. ఏం అడగదులే, నీ లెక్క ఏంటనే కదా. కానీ ఒరే కొత్త బట్ట కొని మన మారిసెట్టి సూరిబాబు దగ్గర కుట్టించుకోవచ్చు కదా. ఈ చొక్కా ఏమిటి, ఈ లోక ఏమిటి? ఇదిగో మా కొత్తవి కదా అని పసుపు గిసుపు రాసావు అనుకో ఊరుకోని చెప్తున్నాను. అదేమిట్రా అప్పుడే మధ్యకొచ్చావు, ఎవరో తరుముతున్నట్టు. ఇదొకటే తక్కువ. ఏరా ఎప్పుడు నేను ఉత్తరం రాయడమే కానీ అమ్మా నువ్వు ఎలా ఉన్నావు, నేను బాగున్నాను, నేను బాగా చదువుకుంటున్నాను అని ఏనాడైనా నువ్వు ఉత్తరం రాసావా? అదిగా అదే 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 పాతకాలంలో ఉత్తరాలు గిత్తరాలు చదవలేక నేను, నవ్వలేక మా ఫ్రెండ్స్ చచ్చిపోతున్నావు. పైగా ప్రతి లెటర్ మీద ఫ్రమ్ అడ్రస్ రాస్తావు. పెద్ద నాకేదో మన ఇంటి అడ్రస్ తెలియనట్టు. నువ్వు ముందు తీయది తీ. ఒరే ఒరే ఉంచరా, సడన్ గా అమ్మ మీద ప్రేమ పుట్టుకొస్తే. హలో మేడం, కానివ్వండి కానివ్వండి. ఇంకా ఏంటిది? అవతల బండి టైం అవుతుంది అక్కడ. ఏమ్మా మావయ్య ఐ లవ్ యు మావయ్య. ఐ లవ్ యు. ఇదిగో నిన్నే. ఒసే సుధా, రాగ సుధా. పేరుకు తగ్గట్టు డ్రెస్ కూడా ఉండాలి. మొగరాళ్ళ ఉన్నావు. వెళ్ళవే, వీధి చివరికి వెళ్ళిపోతాడు. మా ఇంట్లో అబ్బాయిలు లేరు, మీ ఇంట్లో అమ్మాయిలు లేరు. రెండు నేనే కవర్ చేయాలి కదా అత్తయ్య. సరే నువ్వు వెళ్ళరా అమ్మా. అందరూ నాకే చెప్తారు. ఒరే తలకు నూనె పెట్టుకుని వెళ్ళరా. నూనె గడిది గుడ్డ ఎలా? నూనె పెట్టుకుంటే చదువు వంట పడుతుంది. నీకెందుకే? ర్యాంక్ కొడతాను, కార్ కొంటాను, నువ్వు నా వెనకాల, నేను ముందరా. ఒరే ఆగరా, నేను ఎదురు రావాలి కదా. నాని జాగ్రత్త, అటు ఇటు తిరగద్దు. ఏం నాన్న అమ్మ ఇంటికి వచ్చినప్పుడేమో పీకల నిండా తిండి పెట్టేస్తుంది, సరిగ్గా బయలుదేరప్పుడేమో కడుపు నిండా తిట్టులు తిట్టేస్తుంది. పిచ్చిదిరా, నిన్ను పంపడం ఇష్టం లేక చూడక్కడ. 18 ఏళ్ల వయసులో నన్ను నమ్ముకుని వచ్చేసిందిరా. అప్పటి నుంచి తనకి ఇంకో ప్రపంచం లేదు, నువ్వు నేను తప్ప. తనకి పైపై నవ్వడం చేత కాదురా, ఎప్పుడు కళ్ళెంట నీళ్లు చలా నవ్వుతుంది. రే అది ఎప్పుడు అలాగే రావాలి, మనం ఏడ్పించకూడదు. నిన్ను పెద్ద పొజిషన్ లో చూడాలని కోరికరా దానికి. ఎరపాలుగా వెళ్ళిపోతున్నావా? నానా ఒక్క నిమిషం. నువ్వే రక్షించాలి. ఏంట్రా ఇది? ఒరే జాగ్రత్త. అవును తప్పే. రాత్రిపూట మేడకి చుక్కల్ని చూస్తానన్నా తప్పే, పగటిపూట టీవీ చూస్తానన్నా తప్పే. అమ్మాయిలు బయటికి వెళ్ళకూడదమ్మా, గడిది గుడ్డమ్మా. ఓ నసా, అదంతా సర్లేవే. ఇంతకీ నీ పొడుగు జడ మ్యాటర్ ఏంటి? అదా మా అమ్మ జడ వేసేటప్పుడు. అమ్మాయి అబ్బాయిలతో మాట్లాడకూడదమ్మా. నీ ఫ్రెండ్స్ ఎవరన్నా పిలిస్తే వాళ్ళే మన ఇంటికి రమ్మని చెప్పు. ఓ సంవత్సరం పాటు టీవీలు సినిమాలు కట్టిపెట్టి కథలకో కుదురుగా ఉండు. మన పక్కింటి రమాదేవి గారు అమ్మాయిలాగా పద్ధతిగా ఉండాలమ్మా. నాకు తెలుసమ్మా. ఏం తెలుసు నీకు? పెద్ద ఆరిందలాగా నీకేం తెలీదు, ఊరుకో. పోనీ నువ్వు అర్థమయ్యేలా చెప్పమ్మా. థర్డ్లే ఎదిగావు, ఆ మాత్రం తెలీదా? అందుకే ఏ అమ్మాయికి పొడుగు జడ ఉండొద్దు, ఏ అమ్మతో నసు ఉండొద్దు. అయినా 17 years నుంచి ఇది తప్పు ఇది రైటు అని చెప్తూనే ఉన్నారు కదా. మళ్ళీ ఇప్పుడు కూడా అదే పాట. ఏ 17 years పెంపకం మీద నమ్మకం లేదా? స్వప్న, నీకేదో పార్సల్ వచ్చిందే. పార్సలా? నాకు పార్సలా? అదిగో. బాలు ఇందుకే నమ్మకం లేకపోవడం అనేది. రేపు పొద్దున్నలోగా చొక్కా ఉతికి ఇవ్వకపోయావా పట్టపగలు చుక్కలు చూపిస్తా. విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి,
సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి. ఈ ఆకర్షణ దూరం అయ్యే కొద్దీ తక్కువ అవుతుంది, దూరం తగ్గే కొద్దీ ఎక్కువ అవుతుంది. ఒక స్వేచ్ఛగా వేలాడుతున్న అయస్కాంతం ఎప్పుడు ఉత్తర దక్షిణ ధ్రువాలను మాత్రమే చూపుతుంది. ఈ గ్రహాలు నక్షత్రాలు నేను మీరు ఎవరు ఉండవు. F = μ/4π ఇక్కడ μ = 4π×10⁻⁻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 
M2 అని అబ్బాయి ఇంకా చూస్తున్నాడా? బాబోయ్, మా నాన్నగారు అబ్బాయిలు చూడొద్దన్నారు బాబా. అయస్కాంత శక్తిని కొలవడానికి ఉపయోగిస్తాం. See you students. ఇది చందు సీనియర్ ఇంకా 70 సార్లు చూసాడు, నువ్వాడక్క 40 సార్లు చూసావు, అంటే నువ్వే 30 బాగి చాలా ఇంప్రూవ్ అవ్వాలి. ఇదిగో నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ వెళ్ళిపో. ఇదిగో వర్ష, నువ్వు వంశీగాడు బేబత్సం, నువ్వు 1 సార్లు ఆడో 1 సార్లు చిత్త కొట్టేశారంటే మీరే క్లాస్ ఫస్ట్ తీసుకో. చదివించాలే కానీ రిపోర్ట్ ఇసుకోవే. నిజాలు చెప్తే ఇలాగే ఉంటుంది. ఇదిగో స్వప్న, అందరూ నీ ఇంకా 1 సార్లు చూస్తే నువ్వు ఆ బాలుగాడు ఇంకా 70 సార్లు చూసావు. ఇదిగో నీ రిపోర్ట్. నేనా 70 సార్లా? ఎప్పుడు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. క్యాష్ ఇస్తావా? పెట్టేపోనా. ఏమ్మా, నన్ను ఎప్పుడు చూసావు నువ్వు? చిన్నప్పుడు చూసుంటావులే. మీ నాన్నతో కలిసి బాగా తిరిగేవాడిని. ఇదిగోనమ్మా కాకినాడ కాజా నీకోసం తీసుకొచ్చాను, తీసుకోమ్మా. ఒరే, మీ ఊళ్ళోనే చదువుతాను జాగ్రత్త. ఎందుకని మంచిదో కన్నేసి ఉంచమన్నాడమ్మా మీ నాన్న. నీకే బంగారంలా ఉన్నా, మీ నాన్నకే కట్నం డబ్బులు మిగిల్చేలా కనబడుతున్నావులే. చిన్నప్పుడు అమ్మా ప్రతి విషయం 4 సార్లు చెప్పేస్తాడు అనుకో, మనం ఇళ్ళకి రావాలి. ఏంటి ఆలోచించిందేంటి? ఒరి నాని బాబు, పాతకాలం దానిలా ఇంకెప్పుడు ఉత్తరాలు రాయకు అన్నావు. నువ్వు చాలా ఎదిగేవరా, కానీ నాకెప్పుడు చిన్నపిల్లాడివే. నువ్వు తప్ప మాకింకెవరున్నారా? మా ప్రేమకి రూపానివి నువ్వే. నువ్వెప్పుడు బాగుండడమే కావాలి అన్నట్టు గొడవలకి అమ్మాయిలకి దూరంగా ఉండమ్మా. ఏముంది, ఏదో రోజులు మార్చేస్తారు. నాకు తెలుసు, నువ్వు నా బంగారు కొండ. ఒరే, నాకెప్పుడన్నా కష్టం అనిపిస్తే చిన్నప్పుడు నేను పాలు కాసిస్తున్నప్పుడు ముద్దు ముద్దుగా ఏలేలు పాలు ఉల్కమ్మా అనేవాడు, గుర్తుందా? అది తలుచుకుంటూ ఎంత నవ్వుకుంటానో. సరే, బాగా చదువుకోమా, ఉంటానే. ఎళ్ళి ఎళ్ళి పాలు ఓలికమ్మా. లక్కీ ఫెలో. రే ఊపించాలే, పెట్టే. ఆహా, కొత్త పుస్తకాలు భలే వాసన వస్తాయి కదరా. ఈ వాసన కాదు గాని రిజల్ట్ వచ్చాక చూపిస్తాడు మీ బాబు అసలు ఈయన వాసన. అప్పుడు తీరిక వచ్చింది పని చూసుకే. స్టాప్ స్టాప్ స్టాప్. అరే మమ్మ, నువ్వు చెప్పే, ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని లవ్ చేయాలనుకుంటున్నావు? అబ్బో, క్వాలిటీస్. నాన్నగారు చెప్పారు, బుగ్గు మేసొట్లున్నాడు ఎంత పనికి మాలిన విధమైనా పర్వాలేదంట, లైఫ్ లో చాలా గొప్పవాడు అవుతాడంట. నేను ఎలాంటి వాడినే చూసుకుంటాను. రేపు లైన్ వేసుకోవచ్చు, నన్ను తీసుకుపోరా. ఎవరు అదా? దాన్ని ఏం చేసుకోవాలి? ఎవరు చేసుకోరా. ఇప్పుడు ఆగాగు, నువ్వు చెప్పే. నాకు బైక్ ని బాగా డ్రైవ్ చేసేవాడంటే ఇష్టం. ఎందుకంటే బైక్ ని బాగా కంట్రోల్ చేసేవాడే లైఫ్ ని కూడా బాగా కంట్రోల్ చేస్తాడంట. చూడరా, 2 రోజుల్లో దాన్ని బైక్ మీద ఎక్కించుకొని రింగ్ కటింగ్ చేస్తాను. నాకు లావు ఉన్నోడు కావాలి, హే తక్కువ ఉన్నోడు కావాలి. నాకు స్పెట్స్ ఉండేవాడు కావాలి. నాకు చెవు పోగున్నవాడు కావాలి. నాకు హెయిర్ ఎక్కువ ఉన్నవాడు కావాలి. ఆగండి ఆగండి ఆగండి, ఇప్పుడు నువ్వు చెప్పే స్వప్న. నాకు నాకు హెయిర్ స్టైల్ వచ్చి కాదు డ్రెస్సింగ్ వచ్చి ఏమో నేను చెప్పలేనే. ఎందుకు చెప్పలేవు? మేము చెప్పాం కదా. చెప్పు మామ. నాకు కొంచెం కష్టం కదా.
అయ్యి బాబాయ్ గొప్ప సెట్ చేసారా నువ్వు ఉండే ఏంట్రా ఎప్పుడు చూసినా బుక్ క్లాస్ చదువుతావు ఏంటి? మనకి ఎండింగ్ ముందు తెలిసిపోయింది అనుకో, మధ్యలో ఇలాంటి ఏదో ఏడొచ్చి డిస్టర్బ్ చేసినా పెద్ద ప్రాబ్లం లేదు కదా. తెగ చూస్తున్నానంటే ఏంటి చూడు. ఎక్స్క్యూజ్ మీ మేడం. హాయ్ బాబోయ్ వచ్చేసింది రోయ్. మేడం కెమిస్ట్రీ మాన్యువల్ ఎక్కడుంది మేడం? ఏ స్వప్న ఇక్కడుందే. ఏ కాడా? ఇక్కడే. ఏ కాడా? అరే ఆగరా, ఈరోజు ఎలాగైనా సరే దాంతో మాట్లాడరా. మాట్లాడాలా? నువ్వు మడతెట్టేస్తారా? ప్రిన్సిపల్ గారు చూస్తే ఇద్దరిని కలిపి మడతెట్టేస్తాడు. అది ఏంట్రా అంత పొడుగుంది? ఒరిజినల్ అంటావా? ఒక్క నిమిషం అలాగే ఉండు. అయ్య బాబోయ్ ఏదో అనుకుంటాం కానీ అమ్మాయిని తగిలేని చూడలే. ఆ కళ్ళేంట్రా దెయ్యంలాగా. నిన్న విసిలేసి నువ్వేనా? కాదా? ఇది అనుకుని తెగేసేసాం. షర్ట్ ఏం చేసావు? ఉతికావా? ప్రిన్సిపల్ గారు ఉతికెళ్ళలేదా? సరే నేను 4 days లీవ్ లో. ఏమన్నా పోయే కాలం నీకు? ఆ లాంగ్వేజ్ ఏంటే? సరిగా మాట్లాడను రాదా? ఇంకొకసారి అలా మాట్లాడు అనుకో, ఆ పొడుగు జడ ఉంది కదా కత్తిరించి చెత్త. హాయ్ బాబోయ్ గుండేంట్రా? అమ్మాయితో మాట్లాడేంతసేపు ఏదో బెలూన్ పేలి పేలక ఎలి ఎలి పాలు ఓలికమ్మా. ఎరా లవ్వా? లేదు సార్, అట్రాక్షన్. అట్రాక్షన్? ఏమో సార్, ఆ లవ్ అట్రాక్షన్ మనకెందుకు, నాకు అమ్మాయి కావాలంతే. రే నీకే కాదురా, ఈ వయసులో అందరికీ అలాగే అనిపిస్తుంది. కానీ రే నీకున్న టాలెంట్కి ఒక అమ్మాయి ఏంట్రా? 1,00,000 మంది వస్తారు. ముందు బాగా చదువుకొని సెటిల్ అయిపో. నాకు 1,00,000 మంది వద్దు సార్, ఆ అమ్మాయి కావాలి. అయినా నేను సెటిల్ అవ్వడానికి 4 ఏళ్ళు పడుతుంది. ఈ లోపల ఆ అమ్మాయితో అమ్మాయి నా దగ్గరికి వస్తుందా? పోనీ మీరు గ్యారంటీ ఇస్తారా అదే అమ్మాయి 4 సంవత్సరాల తర్వాత తీసుకొచ్చి ఇస్తానని? ఇస్తానంటే చెప్పండి సార్, ఈ క్షణం నుంచి హ్యాపీగా శుభ్రంగా చదువుకుంటా. ఇస్తారా సార్? ఇస్తారా? గ్యారంటీ నేను నీకు. వెళ్ళు వెళ్ళు, క్లాస్కి వెళ్ళు. నా కళ్ళు దయ్యం కళ్ళ. స్వప్న ఏం చూస్తున్నావు? ఏం లేదు, కంట్లో ఏదో నలకు పడితే. చా కవర్ చేయకే, మాకు తెలియదు అనుకున్నావా? అక్కడ వాడిని కళ్ళ మీద కామెంట్ చేస్తే ఇక్కడ నువ్వో ఇదైపోతున్నావా? ఆడేంటి అన్నిసార్లు చూస్తున్నావంక? నువ్వు చూడటం మానే. లేలే, చూస్తేనే బాగుంది. బాగుంటుంది. మ్యాటరు షర్ట్ పాస్ నుంచి మిర్రర్ దాకా వచ్చింది. జాగ్రత్త, అసలే మీ పేరెంట్స్ అలా తేడా అని చెప్తుంటావు. ఇప్పుడేమైంది? రే బాలుగే, నిన్న క్లాస్లోని నువ్వు ఎక్కడ చెప్పేస్తావని మీ వాడు తెగ టెన్షన్ పడిపోయాడురా. నేను అలాగే అబ్జర్వ్ చేశాను రా, డౌట్ లేదురా నీకు పడిపోయింది అది. రే నీకెలా తెలుసురా పడిపోయిందని? లవ్లో పడితే అంతేనా, కలర్ వచ్చేస్తారంట. వచ్చినప్పటికి ఇప్పటికే అమ్మాయిలో తేడా చూసావు నువ్వు. మరి ఇటు రాలేదేంటి? ఇటు ఆల్రెడీ కలరా. మనకు తెలుసా అది మనకు పడిపోయిందని? అందుకే రేపు లవ్ లెటర్ ఇచ్చేస్తున్నాను కదా. ఏంటి లెటరా? నువ్వు ఇచ్చేస్తావురా? నువ్వు వెళ్ళి అమ్మాయి చేతిలో లెటర్ పెడతావు, అదేమో డైరెక్ట్గా ప్రిన్సిపల్ చేతిలో పెట్టింది. ఆయనేమో మీ నాన్న పిలిచి నీ చేతిలో టీసీ పెట్టి దిక్కులు చూడకుండా అవతల పొమ్మంటాడు. షర్ట్ ఇచ్చిందా ఇది ఇస్తానికి? నేను లవ్ చేస్తున్నా నీకు. ప్రపంచంలో ఇంత దరిద్రంగా లవ్ లెటర్ రాస్తారని రాసేంతవరకు నాకే తెలియలేదు. చదివిన తర్వాత నీకే తెలుస్తుంది. అయినా ఒక లవ్ లెటర్తోనే లవ్ పుట్టేస్తుందా?
ఒకవేళ పుట్టేస్తుంది అనుకుంటే ఇక్కడితోనే ఆపేస్తున్నాను. పుట్టదనుకుంటే ఏం చేయాలో నువ్వే వచ్చి చెప్పు. రాత్రి 8 గంటల కల్లా టెరెస్ మీద నీ గురించే వెయిట్ చేస్తుంటాను. నిన్ను లవ్ చేస్తున్న నేను. అదేంటే మా నాన్నగారు చెప్పారు మనం చదువుకునేటప్పుడు బోల్డ్ అని చెడు ఆలోచనలు వస్తాయంట కదా, అప్పుడు దీన్ని టప్ మన కొట్టుకుని చురుక్కుమని వాటి నుంచి డైవర్ట్ అయ్యి మళ్ళీ బోల్డ్ అంత కాన్సన్ట్రేషన్ పెరుగుతుందంట. గర్ల్స్ వాట్ మీరు డూయింగ్? నో బాత్ కనింగ్. ఏంటి టైం? కొంచెం తాగవా? నేను ఆల్రెడీ తాగేశాను. పర్వాలేదు ప్లీజ్ కొంచెం తాగవే. బాబాయ్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు చెప్పాడు. వాడి సీక్రెట్ ఆఫ్ సక్సెస్ వాటర్ ఎక్కువ తాగడమేనంట. రియల్లీ? రియల్లీ. స్టాప్. వేర్ తమ్మర్ గోయింగ్? ఆల్వేస్ వాటర్, నో చదువు మ్యాటర్. గో. ఇది బాటిల్ స్కీమేనా? ఎందుకు పిలిచా? మరి ఎందుకు వచ్చావు? అదే ఎందుకు పిలిచావో అడుగుదామని. అదేంటి నువ్వు లవ్ లెటర్ చదివే కదా వచ్చావు? అదంతా కాదు. అసలు ఇది లవ్వా అట్రాక్షనా? అదంతా మనకు తెలియదు, కానీ నువ్వు నాకు కావాలంతే. అయినా లవ్ అంటే ఏంటి, అట్రాక్షన్ అంటే ఏంటి? నీకు తెలీదా? నాకు తెలుసు. లెక్చరర్ చెప్పిన తర్వాత ఎంక్వైరీ చేసి మరీ కనుక్కున్నాను. లవ్ అంటే ఎప్పటికీ మర్చిపోరంట, అట్రాక్షన్ అంటే తొందరగా మర్చిపోతారంట. అలాగా? అయితే 7th క్లాస్లో జానవి ఇంకా గుర్తుంది. లవ్వేనా? ఏ కాదు కాదు కాదు, నేనేదో బుక్ లో చదివాను అంతే. మరేంటి అయితే? అయితే పని చేద్దామా? మనకి ఎల్లుండి నుంచి 5 days హాలిడేస్ కదా. ఇంటి దగ్గర డైలీ నీకు నేను ఎన్నిసార్లు గుర్తుకొస్తున్నానో నువ్వు నోట్ చేయి, నాకు నువ్వు ఎన్నిసార్లు గుర్తుకొస్తున్నావో నేను నోట్ చేస్తాను. ఏంటి ఇది కూడా బుక్ లో చదివావా? సరేనా? ఓయ్ ఇంకొంచెం సేపు ఉండొచ్చు కదా. వెళ్ళాలి కదా. అయ్యో ఏమైంది? తెల్ల చుట్టూ తీయకు తీయకు ఊరుకోండి. మొత్తం వచ్చేస్తా మేడం. వస్తే వచ్చాయి, వచ్చినప్పుడు తీరిగ్గా రంగు వేసుకుంటారు కానీ ముందు దీన్ని తీనివ్వండి సార్. బాబు చీపుర్లో. అబ్బా నాకు తెలియక అడుగుతాను. వెళ్ళిపోతాడు. ఓ 4 రూపాయలు అవసరమైతే చాలు, ప్రతి వాడు తట్టేసుకుని వచ్చేస్తాడంటే. అబ్బా ఉండండి, ముందు డబ్బులు తీసుకొనివ్వండి. బాబు చీపుర్లో ఆగు. మేడం మీ అబ్బాయి వచ్చాడు. ఆట పట్టించకండి, వస్తే గుమ్మం నుంచి అమ్మా అని అంటాడుగా. అమ్మా నిజంగానే వచ్చాడా? ఏంటని ఇప్పుడే వచ్చావా? ఏంటమ్మా ఇప్పుడు కనపడితే ఇప్పుడు కాక ఇంకెప్పుడు వచ్చినట్టు? రంగు తగ్గిపోయావంటరా? లవ్ లో పెడితే అంతేనా, కలర్ వచ్చేస్తారంట. పరీక్షల దగ్గరకు వచ్చేస్తున్నాయని తెగ చదువుతున్నావేంటి? ఫస్ట్ రావాలంటే ఆ మాత్రం కష్టపడాలి కదా నాన్న. ఏంట్రా సెలవులా? కాదమ్మా. మరి పరీక్షల ముందు ఎందుకు వచ్చావు? ఏంటి వెళ్ళేటప్పుడేమో గేట్ చేస్తావు, వస్తేనేమో ఎందుకు వచ్చావు అంటావు. వెళ్ళిపోనా? వెళ్ళిపోమంటావా? అలా కోపడతావేంట్రా? మీ కాలేజీలో ఎప్పుడు పడితే అప్పుడు పంపించారు కదా, అందుకని అలా అడిగాను. బా చంపకే. అది కాదు నాన్న, కాలేజ్లో చిన్న గొడవ జరిగింది. గొడవ? పెద్ద గొడవ ఏం కాదులే అమ్మా. ఏం లేదు నాన్న, మెస్లో పొరపాటుగా ఒకతని మీద సాంబార్ పడితే తనని తోసాడు, నేను కొట్టాను. చిన్న గొడవ కాస్త పెద్దదైంది. ప్రిన్సిపల్కి తెలిసిపోయి ఇద్దరిని ఇంటికి వెళ్ళిపోమన్నాడు. సరే సార్ వెళ్ళిపోతానన్నాను. ఫ్రెండ్స్ ఏమో ఇంటి దగ్గర తెలిస్తే ప్రాబ్లం అవుతుంది కదరా అన్నారు. ఇక్కడికన్నా ఇంటి దగ్గరే బెటరే.
మా అమ్మ నాన్న ముందు హ్యాపీగా చదువుకుంటా అని చెప్పాను. అయినా ఎగ్జామ్స్కి 1 month టైం ఉంది కదా నాన్న. అదేదో ఇక్కడే చదువుకుంటాను. పెంకులు ఎగరలా చదివేస్తావా? కొత్త పెంకులు వేయించనా? పిచ్చోడా, ఇక్కడే ఉండి బాగా చదువుకో. అయ్య బాబోయ్, కట్టిన డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి కదరా. రే, నువ్వు వెళ్ళి స్నానం చేయళ్ళు వెళ్ళు. ఏంటే వాడి ముందు డబ్బుల గురించి మాట్లాడుతున్నావేంటి? మరి రూపాయి లెక్క పెట్టి చదువుతున్నాం అనుకోవాలా? బాధపడ్డావాడు అలా అనేసేనా? బాధపడ్డాడంటారా? తెరా, మటన్ తెమ్మంటావా చికెన్ తెమ్మంటావా? వాడికి రొయ్యల కూర అంటే ఇష్టం అండి.